హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి పునుగులు ఎలా వేసుకుందామో చూద్దామా? ప్రాసెస్లోకి వెళ్దామా? 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పుల్లటి పెరుగు. ఎందుకంటే పుల్లగా ఉంటే పెరుగు పునుగులు అనేటివి బాగా సాఫ్ట్గా వస్తాయి. కావలసినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. జీలకర్ర వేసేసి బాగా మిక్స్ చేసి, ముందు చూసుకొని పెరుగు సరిపోకపోతే లైట్గా మజ్జిగైనా వేసి కలుపుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. బాగా జారుడుగా ఇలా చూస్తున్నట్టుగా పిండిని బాగా కలిపి ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే పునుగులు వేసుకోవడానికి పిండి రెడీ అవ్వదు. ఇలా కలుపుతూ ఉండేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. 1 అవర్ పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే బాగా ఆ పెరుగులో ఉండే పులుపుదనం వచ్చేసి పిండికి పట్టి బాగా పులుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి 1 అవర్ తర్వాత చూడండి ఎలా ఉందో. పిండి బాగా సాఫ్ట్గా అయ్యి బాగా కొంచెం పొంగినట్టు ఉంది కదా. ఇప్పుడు ఆ పిండిని తీసుకొని ఆయిల్ మనం గ్యాస్ పైన ఆల్రెడీ పెట్టుకొని హీట్లో పెట్టాలి. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి. కొద్దిగా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వేస్తేనే కొద్దిగా అవి బాగా పిండి పులుసు ఉంటుంది కాబట్టి ఉబ్బినట్టుగా బాగా వస్తాయి. బాగా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని పక్కన ప్లేట్లో పేపర్ వేసి పెట్టుకొని ఉండాలి. ఇవి బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసి ఆ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఆ ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఆ పేపర్ అనేది పీల్చుకోబోతుంది. చూసారుగా ఎలా ఎర్రగా వేగినాయో. ఇప్పుడు తీసి పక్కన వేసుకోవాలి. పేపర్ ఉన్న ప్లేట్లో పేపర్లో వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.